ఎవరేమనుకున్నా తన ధోరణి మారదని మమతా బెనర్జీ మరొకసారి నిరూపిస్తోంది. సందేశ్ ఖాళీలో అంత అరాచకం జరిగినా అక్కడ ఆ దుర్మార్గులకే అవకాశాలు ఇచ్చింది పదవుల్లోకి, అక్కడ ఎంపీలుగా పోటీకి. ఇప్పుడు తాజాగా చూస్తే సందేశ్ ఖాళీలో సిబిఐ సోదాలు నిర్వహించింది. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ కేసు దర్యాప్తుని ఈ ప్రాంతానికి వచ్చిన ఈడీ అధికారుల మీద స్థానికులు దాడికి దిగిన విషయం తెలిసిందే. అధికారులపైకి అల్లరిమోకన షాజహాన్ షేక్ ఉసుగొల్పారన్న ఆరోపణలు వెలువెత్తే ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తుంది సిబిఐ. సందేశ్ ఖాళీలో పెద్ద ఎత్తున ఆయుధాలను దాచారన్న ముందస్తు సమాచారంతో శుక్రవారం సోదాలు నిర్వహించింది. సిబిఐ అధికారులతో పాటు రాష్ట్ర పోలీసులు, ఎన్హెచ్జీ సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. సోదాలో భాగంగా సర్బేరియా అనే ప్రాంతంలో చేపల చెరువుల మధ్యలో ఉన్న ఇంటిని భద్రతా సిబ్బంది చుట్టుముట్టి సోదాలు నిర్వహిస్తే అక్కడి నుంచి విదేశీ పిస్తోళ్లు సహా 12 తుపాకులు, పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన పెట్టెల్ని పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత ఇంటి యజమాని అయినటువంటి అబూ తాలెబ్ మొల్లాహ్గా గుర్తించామని, వాడు షాజహాన్ షేక్ బంధువేనని సిబిఐ పేర్కొంది. ఇక్కడ ఇంకా పెద్ద మొత్తంలో ఆయుధాలు డంప్ ఉండొచ్చు అన్న కోణంలో ఆ ఇంటి చుట్టుపక్కల అధికారులు సోదాలు చేస్తున్నారు. అంటే ఒక దేశాన్నే అస్థిరపరచగలిగేటటువంటి కుట్రలకి బెంగాల్ వేదిక అవుతుంటే, తన పార్టీ నాయకులు వేదిక అవుతుంటే కాపు కాసుకొచ్చి కాపాడుతోంది, ఈ దేశానికి ద్రోహం చేస్తోంది మమతా బెనర్జీ.